నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య కాలంలోనే విమాన ప్రమాదంలో అజిత్ పవార్ గారు చనిపోయారు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం. అయితే ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ ఇప్పుడు ఏమంటున్నారంటే సిబిఐ విచారణ జరపాలి ఈ ప్రమాదం మీద అన్నారు. అంతవరకు కూడా బాగానే ఉంది. అయితే దాని తర్వాత ఆయన ఆరోపించినది ఏంటంటే ఈ విమానయాన సంస్థ అది టీడీపీకి చెందిందే, అలాగే కేంద్రంలో కూడా విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన్ని తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటిదంతా, ఎందుకు ఇది జరుగుతుంది? పైగా ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో భాగమే. మరి ఒకరిలో ఒకరే అంతా కలిసే ఉన్నప్పుడు ఇలా ఒకరి మీద ఒకరి ఆరోపణలు అవి ఏవి నెరవేర్చాలన్నా అసలు ఎలా జరుగుతుంది? జనరల్గా ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎక్కడ విమాన ప్రమాదాలు లేదా హెలికాప్టర్ ప్రమాదాలు, ఆకాశయానంలో జరిగిన ఏ ప్రమాదాల్లో ఏ విఐపీలు చనిపోయినా దాని వెనుక కుట్రకోణం ఉంది, దాని వెనుక సంథింగ్ రాంగ్ అనే ఒక వాదం ముందుకు వస్తుంది. అది నిజమో అబద్ధమో తేల్చుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో ఎవరు బతుకుంటారు. ఎవరైనా ఒకరైనా బతుకుంటే దాంట్లో ఏం జరిగింది అనేది మిగిలిన ఆధారం ఏమిటి? బ్లాక్ బాక్స్. ఈ ఆధారంతోనే ఏం మాట్లాడినా మాట్లాడాలి. మీకు ఇంత మునుపు పాకిస్తాన్ అధ్యక్షుడు జియా చనిపోయినప్పుడు కానీ అనేక మంది, ప్రపంచంలో అనేక మంది చనిపోయారు కదా విమాన ప్రమాదాల్లో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా ఏదో కుట్రకోణం ఉందనే అనుమానం ఒకటి వచ్చింది. ఇప్పుడు అజిత్ పవార్ గారు లాస్ట్ జనవరిలో చనిపోయారు విమాన ప్రమాదంలో. బారామతి ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్తుంటే చనిపోయారు. చనిపోయిన తర్వాత దాదాపు 20 రోజులు అయింది, దాదాపు మోర్ దాన్ 20 డేస్ అయింది కదా. ఈ 20 డేస్లో ఇప్పుడు ఫడ్నవీస్ గారికి అజిత్ పవార్ గారి సతీమణి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె ఒక వినతి పత్రం ఇచ్చారు. దాంట్లో ఏముందంటే సిబిఐ విచారణ కూలంకుషంగా జరిపించాలి అని ఆమె కోరారు. మామూలుగా సిబిఐ విచారణ కోరడం అనేది జనరల్గా విమాన ప్రమాదాలమైన మామూలుగా జరుగుతుంది అది. అయితే అజిత్ పవార్ గారి మేనల్లుడు రోహిత్ పవార్ ఒక అడుగు ముందుకేసి ఏమన్నారంటే, అయ్యా రామ్మోహన్ నాయుడు గారికి టీడీపీ కేంద్ర మంత్రి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు, టీడీపీ వాళ్ళకి ఈ కుట్రతో ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే విమాన సంస్థకు సంబంధించిన యజమాని రోహిత్ సింగ్, వీడు ఆరోపణ చేసింది రోహిత్ పవార్. రోహిత్ సింగ్తో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు కూడా టీడీపీ వాళ్ళందరూ అటెండ్ అయ్యారు. విమానము అంతా కండిషన్లోనే ఉందని రామ్మోహన్ నాయుడు గారు ఎలా చెప్తారు? బ్లాక్ బాక్స్ అనేది చెడిపోయే అవకాశం లేదు, అది కూడా సరి, దాంట్లో కూడా డేటా లేదని అంటున్నారు. ఇది 35 కోట్ల రూపాయలు చేసే విమానానికి 210 కోట్ల రూపాయలు బీమా చేయించారు అంటే సంథింగ్ రాంగ్, ఇదేదో బీమా కుంభకోణం ఏదో నడిచింది దీంట్లో. దీన్ని నిగ్గుదేల్చండి, రామ్మోహన్ నాయుడిని పదవి నుంచి తప్పించండి, డీజీసీఏ అధికారులందరి మీద చర్య తీసుకోండి అనేది ఆయన ప్రధానమైన డిమాండ్. ఇది ఎవరో ప్రతిపక్షాలు చేసి ఉంటే దీనికి అంత సీరియస్నెస్ ఉండేది కాదు. చేసింది ఎవరు? అజిత్ పవార్ మేనల్లుడు ఉప ముఖ్యమంత్రికి అజిత్ పవార్ గారి సతీమణి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు. తెలుగుదేశం ఎవరు? ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. రామ్మోహన్ నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న కేంద్ర మంత్రి. ఇప్పుడు ఆయన మీద ప్రధానమైన ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మోదీ గారు కానీ లేదా బీజేపీ ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఏం చేయాలా? ఒకటి, రామ్మోహన్ నాయుడిని తప్పిస్తే దానికి ఆయన ఏదో కారకుడు అన్నట్టుగా ఒక ముద్ర టీడీపీ వాళ్ళకు కోపం వస్తుంది. లేదు, ఆయన తప్పించకుండా పక్కన పెట్టి ఇదంతా ఏం లేదు, విచారణ అంతా నార్మల్, అది మామూలు ప్రమాదమే అని తేల్చారు అనుకోండి, అజిత్ పవార్ గారి కుటుంబానికి కోపం వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక వైపు ఉండాలి వాళ్ళు, ఇటైనా ఉండాలి అటైనా ఉండాలి. ఇంకోటి ఏమిటంటే రామ్మోహన్ నాయుడు గారి మీద ఈ రకమైన విమర్శలు రావడం కొత్త ఏం కాదు. మీకు అక్కడ అహ్మదాబాద్ ప్రమాదంలో జరిగినప్పుడు కూడా ఈయన బాధ్యత వహించాలి అని వచ్చింది. దాని మీద ఆ ప్రమాదం కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానికి ఇప్పటికీ పెద్దగా ఏమీ లేదు. ఏదో పైలట్ తప్పిదమని అదని ఇదని ఏదో అంటున్నారు, కానీ ఇంధనం లీక్, వాల్వ్ ఆఫ్ చేశారని దానికి ఇంత కూడా క్లారిటీ లేదు. ఒకటి. రెండవది, ఇండిగో సంక్షోభం అప్పుడు కూడా రామ్మోహన్ నాయుడిని నిలబెట్టారు, బోన్లో నిలబెట్టారు. ఈయన చేతగానితనం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది, ఈయన సరైన చర్యలు తీసుకోవడం లేదు, ఈయన రాజీనామా చేయాలి, దేశంలో ఉన్న వేలాది మంది ప్రజలంతా విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుడు కూడా ఆయన అదేదో తూతూ మంత్రంగా ఆయన ఎవరు ఏమనలేదు, అయిపోయింది. ఇప్పుడు మూడో ఆరోపణ ఇది. ఈ మూడో ఆరోపణలో రామ్మోహన్ నాయుడిని ఉంచుతారా లేదా అనేది మోదీ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడిని ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోవచ్చు, కానీ రేపు ఏదైనా షఫలింగ్ పేరుతో ఆయన శాఖను మార్చవచ్చు. శాఖను మార్చడం అనేది రొటీన్గా జరిగే ప్రొసీజర్ కాబట్టి పెద్దగా దాని మీద టీడీపీకి కూడా అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కానీ
ఈ ప్రమాదం మీద అయితే మాత్రం క్షుణ్ణంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఆ విమానంలో రోహిత్ పవార్ అనే ఆయన చేసిన ప్రధానమైన ఆరోపణ ఏమిటంటే, బారామతి అనేది పక్కనే ఉంది కదా, పక్కనే ఉన్న బారామతికి వెళ్ళడానికి ఇంధనాన్ని అంత ఫుల్గా, ట్యాంక్ ఫుల్గా ఎందుకు చేశారు అంటే, ఏదో ఒక ప్రమాదాన్ని జరిపించడానికే ఇవన్నీ కూడా దారి తీశాయి అనేది అతని ఆరోపణ. ఆ పైలట్ మానసికంగా సరిగ్గా లేడు, ఆ పైలట్ని ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఏదో చేశారు అనేది కూడా ఇంకొక ఆరోపణ. ఆయన ఎన్నో ఆరోపణలు చేశాడు. రామ్మోహన్ ఆయన్ని పదవి నుంచి తప్పించాలి, డీజీసీ అధికారులు మీద చర్య తీసుకోవాలి, సిబిఐ విచారణ జరిపించాలి, బ్లాక్ బాక్స్ ఎందుకు పనిచేయడం లేదో తేల్చాలి, 35 కోట్ల విమానాన్ని 210 కోట్లకు ఎందుకు బీమా చేయించారు అనేది తేలాలి. సహజంగా ఏమిటి, మనము ఒక వస్తువు, ఒక కారు, ఒక 30 లక్షల రూపాయల కారు అనుకోండి, దాన్ని మామూలుగా ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది? 30 లక్షలే కదా ఉంటుంది. 30 లక్షల కారుని 3 కోట్లకి ఎందుకు ఇన్సూరెన్స్ చేస్తారు ఎవరైనా? దాని మూల విలువ కంటే మించి 3 ఇన్సూరెన్స్ ఎందుకు చేస్తారు? అది ఇక్కడ ఆ రోహిత్ పవార్ అనే ఆయన వెలిబుచ్చుతున్న ప్రధానమైన అనుమానము, ఆరోపణ. ఓకే, ఆయన ఆరోపిస్తున్న ఆరోపణలు అంటే ఏదో ఇందులో లాజిక్ ఉందని అనిపించేలాగే ఉన్నాయి అన్ని పెద్ద అంశాలు. ఇంకో పక్క రామ్మోహన్ నాయుడు గారు ఎదుర్కొంటున్నవి కూడా పెద్దవి. ఇప్పటి వరకు అంటే 3 మేజర్ థింగ్స్ జరిగాయి, అన్నిటిలో కూడా ఈయన బాధ్యత వహించాలన్నది కూడా వాస్తవం. మరి ఇప్పుడు ఎలాంటి చర్య తీసుకుంటారనేది చూడాలి. ఆయన పదవి చేపట్టిన చాలా తక్కువ కాలంలోనే 3 సంక్షోభాలు వచ్చాయి. అంటే 3 సంక్షోభాలు అంటే, ఒకటి పెద్ద విమాన ప్రమాదము, 2 ఇండిగో సంక్షోభము, 3 ఈ ఆరోపణ. ఆయన సివిల్ ఏవియేషన్కి ఏదో ఆంధ్రప్రదేశ్లో అనేక విమానాశ్రయాలు కడతాను, దానికి డిపిఆర్ చేస్తాను, అది ఇది అంటున్నాడు. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ మంత్రి కాదు కదా. అంత మునుపు కూడా అర్నబ్ గోస్వామి గొడవ అదే కదా. దీన్ని ఆయన దీపక్ రెడ్డి గారు, మా మినిస్టర్ లోకేష్ గారు ఏదో చేస్తున్నారంటే, మీరు లోకేష్ గారికి సివిల్ ఏవియేషన్కి ఏం సంబంధం, లోకేష్ గారి అనుమతుల మేరకు రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నారా అని ఒక మొత్తం చర్చలు ఏవదీశాడు కదా. కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు ఏం పని చేస్తున్నారు, దేశానికి సంబంధించిన మంత్రిగా సివిల్ ఏవియేషన్ ఎందుకు విఫలమవుతూ ఉంది, తరచూ ప్రమాదాలు, గోలలు, గొడవలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ.